సందర్భంగా ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి చేర్చిన నాయకుడు, సుస్థిర అభివృద్ధి అనే దివ్య దీపాన్ని వెలిగించినటువంటి మార్గదర్శి, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. చేశారు స్త్రీ శక్తి పథకాన్ని. ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేశారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం దిశగా అడుగులు వేస్తుందో కల్పించడమే తమ లక్ష్యం అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, అన్నగా మాట ఇస్తున్నా అంటూ కూడా మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకు అండగా ఉంటాం, ఆడబిడ్డల ఆనందం కోసమే పరితపిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అలాగే వికసిత్ 2047 మోదీ తీసుకొస్తే స్వర్ణాంధ్ర 2047 విజన్ గా లక్ష్యంగా పెట్టుకున్నామేమంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఫ్రీ స్కీమ్ తో నెలకు సుమారుగా 8,000కు పైగా కూడా బస్సులను కేటాయించాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేశారు. వికసిత్ 2047 మోదీ తీసుకొస్తే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పెట్టుకున్నాం, ఆ విధంగానే అడుగులు వేస్తున్నాం. అలాగే ఆరోగ్యం, ఆనందం, ఆదాయమే నినాదంగా స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. సూపర్ హిట్ ప్రభుత్వ వ్యతిరేక అలాగే ఓటు చీలకూడదని చెప్పినటువంటి వ్యక్తి పవన్ ముందు నుంచి కూడాను తమకు అండగా ఉన్నారంటూ కూడాను సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బేషరతుగా పొత్తు పెట్టుకున్నాం 5 ఏళ్లలో. అలాగే మహిళలు ఎవ్వరూ కూడా ఆనందంగా లేరు. ఇప్పుడు ఆడబిడ్డలు కూడా గతంలో రోడ్డు మీదకి వస్తే క్షేమంగా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు, అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇక మహిళల జోలికి వస్తే ఇప్పుడు మాత్రం తాట తీస్తా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై వివక్షతను తొలగించేందుకే డ్వాక్రా అలాగే మెప్మా తీసుకొచ్చామన్నారు. త్వరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించేగా ముందుకు వేస్తాం. అలాగే ప్రభుత్వం మంచి పనులను ప్రజలే ప్రచారం చేయాలి అంటూ కూడాను ఆయన మాట్లాడడం జరిగింది. మహిళలు వంటింటి కష్టాలను తీర్చేందుకే దీపం పథకం, ఏదైతే ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నాం, ఆ దీపం పథకం కూడా తీసుకొచ్చాం. ఉచిత బస్సు పథకం వల్ల ఒక్కో మహిళలకు కూడా 2,000 వరకు కూడా ఆదాయం రాబోతుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం. అలాగే అందరినీ పీడించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అలాగే హామీలన్నీ కూడా అమలు చేయడం సాధ్యమా అంటూ కూడా పవన్ అడిగారని, అలాగే మనసుంటే సాధ్యమని చెప్పారు. అలాగే మొదటి నుంచి కూడా పవన్ తనకు అండగా ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. స్త్రీశక్తి ద్వారా 2.62 కోట్ల మంది మహిళలకు ఈ లబ్ధి చేకూరబోతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ స్త్రీశక్తి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అలాగే మీ ఆశీస్సులు ఉంటే కొండనైనా ఎన్డీఏ ప్రభుత్వం బద్దలు చేస్తుంది అన్నారు. అన్నగా మహిళలకు ఇదే నేను ఇస్తున్నటువంటి వరం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏముంది సార్, లోపల కూడా పంపిస్తలేరు. ఏమైంది?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీలో శ్రీశక్తి పథకాన్ని అమలు చేశారు సీఎం చంద్రబాబు. ఉచిత ప్రయాణం కోసం 8458 బస్సులు రెడీగా ఉన్నాయన్నారు. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఈ ఫ్రీ బస్ జర్నీ చేయొచ్చని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళామూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. మహిళల అభివృద్ధి, మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేట వేస్తూ మహిళకు భరోసా, మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు మన లక్ష్య సాధనకై వేసేటటువంటి అడుగులుగా ముందుకు సాగుతోంది. మన ప్రయాణం అన్నీ కూడా ఈ రోజు నుంచి మొదలు కాబోతూ ఉన్నాయి. బస్సు బయలుదేరుతుంది. మన కలలు, మన ఆశలు అన్నీ కూడా రూపం దాల్చాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆడపడుచులకు, వనితలకు అందరికీ కూడా అందించడం జరుగుతోంది. మహిళా మనురారా, ఆడపడుచులారా, అక్క చెల్లెల్లారా, అందరూ కూడా మీ లక్ష్య సాధనకై బస్సు చక్రాలు ఎలా అయితే పరుగులు తీస్తుందో మీరందరూ కూడా విజయ పదంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండా దండా ఉంటూ మీ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగు వేసే విధంగా రథ సారథిగా మీ తోడుంటూ మీకు ముందడుగులు వేపిస్తోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మనం చూడొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, అలాగే మంత్రి లోకేష్ ఉన్నారు. శ్రీశక్తి పథకాన్ని అమలు చేశారు. శ్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శ్రీశక్తి పథకాన్ని అమలు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చాం. అందులో ఉన్నటువంటి మరొక హామీ ఈ శ్రీశక్తి పథకం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 15 ఆగస్టు ఈ రోజున మహిళలకు వరంగా ఇస్తున్నా అన్నారు. అన్నగా మహిళలకు అండగా ఉంటాను, మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తామన్నారు. డ్రైవర్ల కొరత అధిగమించడానికి కూడాను డిపోలను మహిళలు అంటే కొత్తగా కూడాను మహిళలకు ఇదే తనిస్తున్నట్టు వరం అన్నారు. మహిళలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులదే అంటూ కూడా, అలాగే ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచే ఆలోచన చేస్తున్నాం. మరోవైపు ఆటో డ్రైవర్ల కష్టాలను కూడా తీరుస్తామని కూడా మాట ఇచ్చారు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే డ్వాక్రా కావచ్చు, మెస్బాల్లోని 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామన్నారు. మరోవైపు గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ టీంను తీసుకొచ్చాం. గంజాయి వాడినా అమ్మినా వారికి అదే చివరి రోజంటూ కూడాను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనన్నారు. ఎవరి తోకనైనా తిప్పి కొడితే తోక కత్తిరిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఉచిత ప్రయాణ కోసం 4858 మంది బస్సులు రెడీగా ఉన్నాయన్నారు. అభివృద్ధికై పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి